प्रणो यच्छत्वर्यमा प्रपोषा प्रसरस्वती प्रवाग्देवी दधातु नः अर्यमणं बृहस्पतिमिन्द्रन्दानाय चोदय वाचं विष्णुगुं सरस्वती गुं सावितारञ्च वाजिनम् अस्मै श्रीमैत्रेयी कात्यायनी सहित श्री आज्ञवल्क्य गुरुचरणारविन्दाभ्यां नमो नमः हरिः ओम। श्रीरामचन्द्रः आश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुह चञ्चरीकः निरन्तरं मङ्गलमातनोतु निरन्तरं मङ्गलमातनोतु। ఐం సరస్వతీ దేవి నమః. సభలో ఉన్నటువంటి శ్రీమాన్ రామశర్మ గారికి ప్రణామములు చేస్తూ, మిగిలిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మా గురువుల యొక్క పాదధూళి సోకి ఏ కించిత్తైనా నాకు వంటబడినట్లయితే దాంట్లో నేను గ్రహించింది మాత్రమే మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఛాత్రులకు, నా ఉద్దేశంలో ఛాత్రులు అంటే ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా దాన్ని అవగాహన చేసుకోవడానికి వచ్చినవాళ్ళు. అటువంటి వారి యొక్క ముఖ్యంగా అవధానం గురించి నేర్చుకోవడానికి వచ్చాం మనం. అవధానంలో మనకి ఛందో భాషణం ఉంటుంది కదా. నేను ఎవరు చేశారు ఇక్కడ ఛందో భాషణం? చేశారు ఎవరైనా? చేశారు. ఒక చిన్న అబ్బాయి చేశాడు, సంగీత్ చేశాడు కదా. ఈ ఛందో భాషణలో చమక్కులు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు మీకు ఉదాహరణపూర్వకంగా చేస్తాను నేను. మనకి మత్త కోకిల వృత్తం రస జజభర కదండి, అంతేనా? మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిల మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిల. చెప్పండి ఛాత్రులు. ఇది ఎందుకు చెప్పించాను నేను? నిన్న విద్యార్థులకి హర్ష ఇలా చెప్పి సునాయాసంగా వాళ్ళకి పద్యాలు రాయించాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ గమనించండి అమ్మా. ఇగో మీరు చూస్తారా ఈ మాట? నువ్వు ఇక్కడ ఉంటే మంచిది, నాకు ఇక్కడికి వచ్చిన సంతోషం. ఒకసారి చూడండి. ఇగో మత్త కోకిల, అవునా? మత్త కోకిల మత్త కోకిల కోకిల. ఇంతేనా? ఇంతేనా? అవి మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిల. వచ్చింది కదా. ఈ పద్యం మనం చెప్పుకోగలమా సుడిగానే నోడుతుంది ఛందస్సులో? ఏమి పల్కుతు ఉంటిరయ్యరో ఇప్పుడెచ్చట మీరలున్. ఇలా మాటలు చెప్పలేమా? చెప్పగలమా? అయితే చూడండి జాగ్రత్తగాను. మత్త కోకిల మత్త కో, ఈ రెండు గీటు పెట్టాను నేను. మత్త కోకిల కోకిల. ఇదేంటి తెలుసా?
ఇది మత్తకోకిల వృత్తం, ఇది సుదర్శన, ఇది మత్తకోకిల. పైది మత్తకోకిల, ఇది ఏంటమ్మా సుదర్శన వృత్తము. చెప్పండి, సుదర్శన వృత్తము. ఒక మత్తకోకిల్లో 2 లఘువుల్ని మధ్యలో ఆపాను నేను. ఒకసారి గమనించండి జాగ్రత్తగాను. అంటే సునాయాసంగా మీరు ఎలా చెప్పగలరో చెప్పడం కోసం చేస్తున్న ప్రయోగం మాత్రమే ఇది. ఇప్పుడు మనం పద్యం రాద్దాం. పద్యం రాసినప్పుడు మీకు గమనించవలసింది ఏమిటంటే, మత్తకోకిల రాస్తున్నప్పుడే మీరు ఈ రెండింటిలోకి ఈ రెండింటిలోకి ఇందులో రాకపోయినా అర్థవంతంగా ఉండాలి పూరణ. గమనించండి, మత్తకోకిల్లో ఉండేటువంటి ఈ 2 లఘువులు అమ్మా, ఈ 2 లఘువులు సుదర్శన వృత్తంలో రావు కాబట్టి ఇది నింపేటప్పుడే ఇవి లేకపోయినా ఇక్కడ అర్థం వచ్చేలాగా ఇది నింపాలి. ప్రయత్నం చేద్దామేంటి. ఇంకొకటి, ఇక్కడ ఒకేసారి చెప్తే మీకు అర్థం కాదు, కానీ ఒక్కొక్కటి మీకు అర్థం చేసుకోగలరు. ఇది 1వ అక్షరం, ఇది ఒక అక్షరం, అలాగే ఇది నేను ఎక్కడెక్కడైతే సున్నాలు పెట్టానో ఆ అక్షరాలు గుర్తుంచుకోండి. ఇది న్యస్తాక్షరాలు అనుకోండి మీరు ఒక మాటలో. న్యస్తము అంటే ఇక్కడ ఏ అక్షరం వస్తే అవే అక్షరాలు ఇక్కడ రావాలి. ఇదో టెక్నిక్ తర్వాత చెప్తాను, ఇది ఎందుకు ఇలా చెప్తాను తర్వాత అర్థమవుతుంది మీకు, ఇప్పుడు తెలియదు. ఇది ఆఖని చెప్తాను నేను. ముందు మాత్రం మొదట ఏ అక్షరం వస్తే నేను చూపించే 2 చోట్ల ఆ అంటే 4 చోట్ల వస్తుంది మత్తకోకిల్లో. చూద్దాం. రామ, నామము, పల్క, రామనామము పల్కరా. ఇదిగో రా వచ్చింది, వచ్చిందా? ఇక రాముడే మన తోడురా. రామనామము పల్కరా, ఇక రాముడే మన తోడురా అనండి. రామనామము పల్కరా, ఇక రాముడే మన తోడురా. ఎందుకు చెప్పిస్తున్నాను తెలుసా మీకు? ఇలా వస్తే వెంట 2వ పాదం మీరు చెప్తారు, చెప్పలేకుండా ఎవరు ఉంటారు, నాకు బాగా నమ్మకం. ఇప్పుడు చూద్దాం, ఇదే పద్యాన్ని మనం సుదర్శన వృత్తంలో చూద్దాం. సుదర్శన వృత్తంలో ఇది క్లోజ్ చేశాను అమ్మా. సుదర్శన వృత్తంలో ఇక మాధ్యాహ్నం. రామనామము పల్కరా, రాముడే మన తోడురా. అంటే అక్కడ మత్తకోకిల వృత్తంలో ఉన్నటువంటి మధ్య లఘువుల్ని ఆపేసిన సుదర్శన వృత్తంలో అది అందంగానే అర్థం వచ్చింది కదా, రాలేదా? అంటే ఒక పద్యం చెప్పుతున్నప్పుడు మధ్యలో ఇంకో దాన్ని సుదర్శన వృత్త గర్భ మత్తకోకిల రాసుకోండి. సుదర్శన వృత్త గర్భ మత్తకోకిల. అందరూ ఇదేం లేదు, విన్నప్పుడు చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఖాళీ ఇచ్చేస్తే మీకు అసలు అర్థం కాదు. రాసుకుంటూ ఉంటే సమస్య రాదు. రామనామము పల్కరా, ఇక రాముడే మన తోడురా అని రాసాం కదా, రాశారా? ఏ గణాలు మత్తకోకిలకు వస్తాయో రాసుకోండి. దాంట్లో 2 అక్షరాలు తీసేస్తే వచ్చే గణాలు ఏమిటో మీరు రాసుకోండి.
మీరు గణాలు గుర్తించగలరు కదా వీటిలోనూ. ఇదిగో 1 2 3 4 5. ఇది కేవలం మధ్యలో ఖాళీ చూపించేది మీకు ఆ తీయడం కోసం. ఏంటిది? ర స య జ జ గ అనేటువంటి గణాలు సుదర్శనంలో ఉంటాయి. యతి స్థానము ఇదిగో యతి. మత్తేభానికి ఇదిగో రామ నామము పల్క రాయిక రా ముడే మన తోడురా. ఎన్నో అక్షరం వచ్చిందమ్మా యతి? మత్త కోకిలికి 11 కదా, తప్పు చెప్పానా? మత్త కోకిలికి 11వ అక్షరమే యతి. మరి దీనికో 2 అక్షరాలు తీస్తే 1 2 3 4 5 6 7 8 9. ఇది యతి స్థానం. సుదర్శన వృత్తానికి 9వ అక్షరము యతి స్థానము. కాబట్టి ఇక్కడ ఏ వర్ణాలు అయితే వచ్చాయో అవే వర్ణాలు సుదర్శనంలో వస్తాయి. కాబట్టి ఈ పద్యాన్ని ఇలా ముందు పూర్తి చేసి చూద్దాం. మొదటి పాదం పూర్తయింది. అయ్యా ఏమైనా తప్పులు ఉంటే సూచించండి మీరు దయచేసి. తప్పులు ఏమైనా వస్తే రామకృష్ణ గారు ఇలా ఉందని చెప్పండి. అవి రామనామము పల్కరా ఇక రాముడే మన్న తోడురా. రాముడే మన వాడురా. రాముడే మన వాడురా. అరసున్నాలు పెట్టడం కూడా మీరు మర్చిపోకూడదు ఎవరైనా సరే కానీ. ఎందుకంటే మనకి అరసున్నం ఎప్పుడు పెడతాలి అని తెలియాలంటే ముందు మనం సంధి పరిచ్ఛేదం చదువుకొని పూలింబకు మహధ్వజం డుంగకు గిత్తు బిందుపురం కట్టి ఇవన్నీ వస్తాయి వాటి తెలుస్తున్నప్పుడు. ఎందుకంటే అర్థం అరసున లేకపోతే ఒక అర్థం వస్తుంది, అరసున ఉంటే ఇంకో అర్థం వస్తుంది కొన్ని చోట్ల. అందుకని అరసున మర్చిపోకూడదు. రాముడే మన వాడురా. కన రార రాముని చూడరా. కనరార రాముని చూడరా. చూసారా? రాముడే మన వాడురా కనరార రాముని చూడరా. 2వ పాదం అది. ఇందులో ఈ కన తీస్తే ఇది ఆ మధ్యలో ఉండే 2 లఘువులు తీస్తే ఏంటది? దేవృత్తం సుదర్శన. సుదర్శన అంటే ఏంటి అర్థం? సుదర్శన అంటే ఆ సుదర్శనం అనే పదం ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, దానికి దేనికి ప్రసిద్ధమైంది? అది విష్ణుమూర్తి యొక్క చేతిలో ఉండే చక్రం సుదర్శనము. భక్తులకి సుదర్శనం. అది భక్తులకి చాలా సుదర్శనము. భక్తుడిని రక్షిస్తాడు నమ్మకం ఎక్కడుంది? అతని చేతిలో ఉండే చక్రం మనకి నమ్మకం. మన మీదకి శత్రువు వస్తే చూస్తూ ఊరుకోడు భగవంతుడు. ఆ సుదర్శన చక్రమే మనకి కాపాడుతుంది నమ్మకం ఉంది. సరిపోయిందా? తేడా వచ్చిందా? ఈ మాట 2 పాదాలు మీరు చెప్తారు, నేను కాదు. నా పని అయింది కదా, మీ పని చెప్తాను ఇప్పుడు. ఎవరు వస్తారు రాస్తారు చెప్పండి. ఒక్కళ్ళు రండి దయచేసి. హుషారుగా రండి. తప్పు వస్తే ఎవరిని కొట్టిరు ఎవరును. నేను ఉన్నాను చెప్పడానికి, మన గురువుగారు ఉన్నారు చెప్పడానికి. రండి ఒకళ్ళు రండి చెప్పడానికి, రాయడానికి రండి. మనకైతే నువ్వు రాన్న, నువ్వు చెప్పు. ఇంక మనకి హర్ష అవధాని హర్ష శబ్ద 3వ పాదం రాయి. ఇలాగే సేమ్ ఫాలో అయ్యి ఇలాగే రాయాలి. నీ ఇష్టం రాని నష్టం ఉంది. రాముడి మీద పదే చెప్పుకుంటాను, దాని తప్పేం కాదు కదా. ఇప్పుడు అదే పాదం రాయి, ఇంకో రకంగా రాయి. రాముడే మన తండ్రి రా. ఇక్కడ అరసన్న పెట్టు. పెట్టాలి. మనం అనకూడదు, నువ్వు అనకూడదు ముఖ్యంగా. ఎవరిమైనా వెరీ గుడ్. సరే రారు. వెరీ గుడ్.
వెరీ గుడ్. రాముడే మన తండ్రిరా, సరి రారు ఎవ్వరు చూడరా. సరిగ్గా రాశాడా? అదే సరివారు లేరు, సరి రారు. అది చూసుకో సార్, అందుకే నేను మెదుతో ఎవరు ఎవరుంది కదా, అది తీసి ఇది కొంచెం చూసుకో. అది సరిరారు లోకులు చూడరా. అతనికి లోకులు ఎవరు కూడా సరిపోరు. ఇంకో పాదం ఎవరు రాస్తారమ్మా? ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇగో ఒకటో అక్షరం వచ్చింది, ఇక్కడ మళ్ళీ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది, ఇక్కడ రా వచ్చింది. ఈ రెండు మధ్యలో ఉంటే సుదర్శన వృత్తం అయింది. తర్వాత ఇంకెవరు? దా వచ్చి ఇక్కడ రాయాలి. దా ఇలా రా. నా రాత బాగోదు, అందుకే మిమ్మల్ని రాయమన్నాను వచ్చి. అదే ఆ టెక్నిక్ కారణం చెప్తాను, చూద్దు కానీ గమనిద్దు కానీ. దానికి రీజన్ లేకుండా నేను చెప్పను కదా, కారణం లేకుండా నేను చెప్పను కదమ్మా. అందులో ఛాత్రుడికి అక్షరం తప్పు చెప్పినా ఎంతమందిలో తప్పుగా వెళ్ళిపోతుంది పాఠం. విద్యార్థులకి ఒక్క తప్పు మేము పొరపాటుని చెప్పినా ఆ పొరపాటు మీ గ్రహపాటు అవుతుంది రేపు ధానాల్లో. అది జరగకూడదని నా ప్రయత్నం చేస్తుంటాను. ఎందుకని అనిపిస్తాను. ప్రాస పోకూడదు. మొదట రెండు దాంట్లో ప్రాస ఉండదు, పర్వాలేదు. అందరూ ఈ పద్యాన్ని రాయండి, ఇది చెరిపేస్తాం కాబట్టి. ఇక్కడ రావాలి, ఇక్కడ మంత్రం, ఇక్కడ రావాలి. అక్కడ కూడా చెప్పాను మీకు, ఇది ఇక్కడ రావాలి. ఇక్కడ వచ్చింది ఇలాగే, అక్కడ ఇక్కడమ్మ. ఇగో వీరు అంటే సాధారణంగా మనకు పరిగెడుతుంది పద్యం, అప్పుడు మనకి గుర్తుండ ఎక్కడేది రావాలని. అది కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ రాక బదులు ఇక్కడ రావాలన్నాను, ఇక్కడ కూడా రావాలన్నాను, ఇక్కడ రావాలన్నాను, ఇక్కడ రావాలన్నాను. అలాగే ఇక్కడ మూడు చోట్ల వచ్చాయి. ఇక్కడ రా వచ్చింది, గొప్పరా అని రాయండి. ఇక్కడ గొప్పరా. ఇంకో చాక్ ఇది తీసుకోండి, సరిపండి. గొప్పరా. అది అది అయిపోయింది. సరే రాదు దానికి సాటిరా. వెరీ గుడ్, బాగా రాశారు. అందరు రాసుకున్నారా అమ్మాయి? చూడండి ఒకసారి రాసుకోండి. అందరూ రాసుకుంటే అది జరుపుతాను నేను. ఎలాగా? ఇక్కడ ఈ మధ్య బ్రాకెట్ పెట్టండి, ఇది బ్రాకెట్ పెట్టండి అంతే. మీ పేరు నాన్న? అయ్యా మీ పేరు చెప్పండి. ఇలా రండి, ఇలా రండి. ఇక్కడ చెప్పండి. అందరూ నమస్కారం అండి. నా పేరు ఈమని వెంకట మల్లికార్జున. ఈమని మల్లికార్జున అని బహుముఖ ప్రజ్ఞాశాలి ఇతను. మనిషిని చూసి బొమ్మ వేస్తాడండి ఇతను. కొంతమంది కనిపించరు, సామాన్యంలాగా ఉంటారు. కొంతమంది డాంబికంగా నాలా ఉంటారు, సొరికే ఉండదు. ఇలాంటి వాళ్ళు కనిపించరు, అద్భుతమైనటువంటి కళలు లోపల ఉంటాయి. ఏమని వెంకట మల్లికార్జున్ అతను ఈ 4వ భాగం పూర్తి చేశారు. ఒక్కసారి చప్పట్లు కొడదాం. మా హర్ష కోపం వస్తుంది, నేను రాసినప్పుడు చప్పట్లు కొట్టించలేదు మాస్టారు, ఇప్పుడు కొట్టించారు అని. అతనికి వేరే పని ఉంది, అది చెప్తాను, అప్పుడు అతనికి చప్పట్లు కొడదాం మనం. ఇక్కడ మనము ఎప్పుడైనా మత్త కోకిల్లో ఛందోభాషణం చేస్తే సులువా కాదా? ఇంత సులభంగా ఉన్నది ఇంకా చిత్రకవిత్వం అయితే మరీ బాగుంటుంది కదా. ఇది అష్టదళ పద్మబంధ రాసుకోండి. అష్టదళ పద్మబంధ రాసుకోండి. ఇది అష్టదళ పద్మబంధ
రాయని ఇక్కడ పోనీయండి ఇక్కడ. అష్ట దళ పద్మ బంధ సుదర్శన వృత్త గర్భ మత్త కోకిల. ఛందోభాషణం అని రాసుకోండి. ఎక్కడైనా మీరు ఛందోభాషణ ఇలా చేస్తే సభలో అందరూ కూడా ఆశ్చర్యంగా చూసి సంతోషిస్తారు. మీకు గుర్తింపు వస్తుంది. అందరిలాగా మనం చేస్తే మన ప్రత్యేకత ఉందండి. ఇక్కడ ఈ అవధాన శిక్షణా శిబిరంలో తయారైన మెలికలు వీరు బంగారు మెలికలు అయి ఉండాలని నా ప్రయత్నం. దాంట్లో ఇది ఒక భాగం మాత్రమే. ఎంతోమంది ఎన్నో చక్కని ఉపన్యాసాలు చెప్పి ఎంతో మీకు విజ్ఞానాన్ని ఇచ్చారు. ఈ చిన్న విషయంలో నేను మీకు ఈ మెలకువలు చూపిస్తున్నాను అంతే. రాశారా? అష్టదళ పద్మబంధ సుదర్శన వృత్త గర్భ సుదర్శన వృత్త గర్భ మత్త కోకిల. మీకు మత్త కోకిలకి ఛందస్సు తెలుసు కదా, చెప్పాలా? గుళ్ళగోలు రస జజ భర మత్త కోకిల. మత్త కోకిలకి రస జజ భర. రాస్తున్నారా? మత్త కోకిల గణాలేంటి? మత్త కోకిల గణాలు ఏంటమ్మా? రస జజ భర. ఇప్పుడు సుదర్శన వృత్తానికి గణాలు ఏంటమ్మా? సుదర్శన వృత్తానికి గణాలు చూడండి. ఆ మధ్యలో రెండు ఆపేసి మిగిలి చూడండి. ఇగో అంటే మొదటి మామూలే. ఇదిగో ఇదేంటి? ఇది రాయ కదా, ఇది సాయ కదా. ఇదేంటి? ఈ మధ్యలో రెండు లేవు కాబట్టి కలుపుకుంటే ఇక్కడ యగణం. ఇది జ, ఇది జ, ఇది గ. అంటే రస య జ జ గ. సుదర్శన వృత్తానికి ర స య జ జ గ. నానా ఏవైనా పొరపాట్లు దొరలొచ్చు, సూచించడానికి అభ్యంతర పడకు, వెంటనే చెప్తుండు. అంతా వెళ్ళిపో. అందరూ చూసిన తర్వాత తప్పులు తీసేది బాగోదు. రస జజ భర మత్త కోకిల. అయితే ఆ మధ్యలో ఉండేటువంటి రెండు లఘువుల్ని తొలగించడం వల్ల ఈ రసాయ జజ గ అనేటువంటి గణాలు సుదర్శన వృత్తానికి వచ్చాయి. మత్త కోకిలికి యతి స్థానము 11 అయితే మత్త కోకిలకి యతి స్థానము 11. సుదర్శన వృత్తానికి 11 నుంచి 2 తీసేయండి, 9. ఇది సుదర్శన వృత్తం యతి స్థానము 9. ఇప్పుడు పద్యం మీ అందరి దగ్గర ఉందా? ఉంది కదా, ఉంది కదా. ఇప్పుడు చెప్తాను మీకు ఎలాగంటే ఒకసారి పద్యం చూద్దాం. రామనామము పల్కరాయిక రాముడే మన తోడురా. ఒకసారి చెప్పండి. రామనామము పల్కరాయిక రాముడే మన తోడురా అనండి. రాముడే మనవాడురా కనరారా రాముని చూడరా. కనరార రాముని చూడరా. రాముడే మనవాడురా కనరార రాముని చూడరా. చూడరా రాముడే మన తండ్రిరా సరి రారు లోకులు చూడరా. రామనామము గొప్పరా సరి రాదు దీనికి సాటిరా. సాటిరా. మీకే చెప్పించిన కారణం తెలుసా? తెలుసా? నేను ఒక పాదం చెప్తే మీరు ఇంకో పాదం చెప్పాలి. ఎప్పుడు కూడా లెర్నింగ్ బై డూయింగ్.
పని చేస్తూ తెలుసుకోవడం అంటే ఏం చేయాలి? విద్యార్థులు చేస్తూ ఉంటే వాళ్ళకి అది వస్తుంది తప్ప చూస్తూ ఉంటే రాదు. ఎంతసేపు చూసినా ఉపన్యాసాలు వింటూ ఉంటే నిద్ర వస్తుంది కాసేపట్లో. అది సహజ ధర్మం, అది శారీరక ధర్మం అది. కాబట్టి మనం ఇన్వాల్వ్మెంట్ ఉంటే, మన యొక్క సహకారం దాంట్లో ఉంటే మనకి అది వంటుపడుతుంది. ఇప్పుడు చూద్దాం. చిన్న వస్తావా? చెరుపు ఇది చెరిపిస్తున్నాను, మీరు చెప్పాలి ఆ పాదాన్ని. మొత్తం ఇది ఒకటి ఉంచి మీకు జరిపి. వెరీ గుడ్. ఇక్కడ సున్నా పెట్టు, దాంట్లో రాసి సున్నా పెట్టు. అంటే ఇక్కడంతా ఇలా పద్మాలు వస్తాయి. ఎందుకు 8 వస్తాయి, మధ్యలో రా వస్తాయి. సరిపోవాలి. చూడండి, అది పద్మానికి మధ్యలో ఉండేటువంటి స్థానం కర్ణిక. ఇంకొకటి చెప్పనా? 8 దళాలని తీస్తే ఆ చివర్లో గుర్తొస్తుంది ప్రతిదానికేను. అవి పట్టుకుంటాం మనం. పట్టుకుని ఇలా చూస్తే పద్మం కనిపిస్తుంది, కానీ ఆ వెనకాల ఉండేటువంటి తోకలు కనిపించవు మనకి. ఆ తోకలే ఆ 2 లఘువులను. ఆ తోకలు 2 పద్మం వెనకాల ఉంటాయి కాబట్టి అవి కనిపించవు. పద్మం దళాలకి చివరిలో ఉండి సన్నంగా ఉంటుంది కదా, అవన్నీ కలిపి పట్టుకుంటే ఇంద్రవలాగా. వెరీ గుడ్. ఇలా చూడండి. ఇప్పుడు మీరు అక్కడ మీరు చేస్తారు ఇవాళ నాకు తెలిసి వెంటనే గ్రహిస్తారు మీరు. ఇక్కడ కలుపు 8 వచ్చా? 1 2 3 4 5 6 7 అంతే వచ్చా? ఇప్పుడు ప్రతి దళంలోనూ రా మ నామము పల్ క రా అంటే 6 అక్షరాలు ఉన్నాయి. ఈ రాతో ప్రారంభించి రామనామము పల్కరా. అర్థమైందా లేదా? చూడండి, మా నా మీకు చిన్న అక్షరాలు మా ము ప క లాకింది కా. అదిగో రామనామము పల్కరా. ఇప్పుడు రెండో పదం ఏంటి? రాముడే మన తోడురా. తోడు. రెండోది ఏంటి? రామనామము పల్కరా, రాముడే మన తోడురా. రెండయ్యా. నెక్స్ట్ అంటే ఒక పాదం అయింది. రెండో పాదం రాముడే మన వాడురా. రాముడే మన వాడురా. రాముడే మన వాడురా. నెక్స్ట్ మూడో పదం దాంట్లో రెండోది సెకండ్ లైన్. రాముని చూడరా. రాముని చూడరా. రాముడే మన మూడోది ఇదేనా? రాముడే మన తండ్రి రా. రాముడే మన తండ్రి రా. నెక్స్ట్ రారా లోకులు. సెకండ్ హాఫ్ ఏంటి? థర్డ్ లైన్ రారు లోకులు. సరే, అక్కడేదో ఉంది తేడా. సరే అక్కడ అదే చెప్పాను నీకు ఇందాక. ఇది కూడా ఒక ప్రయోగం అలా ఉండు. అక్కడ ఏమైంది? వారు రాసిన దాంట్లో రారు లోకులు, అక్కడ 2 లఘువులు తీసాం మనం. ఆ లఘువులు లేకపోతే అర్థం పోయింది ఇక్కడ. అంటే మనం పద్యం రాసేటప్పుడు ఆ లఘువులు లేకపోయినా అర్థం ఉండేలా రాయమని చెప్పాను నేను. అంటే మనం బ్రెయిన్ ఇప్పుడు అక్కడ పెట్టాలి. ఆ 2 అక్షరాలు తీసేస్తే ఎలా వస్తుంది చూడండి. రామనామము మందురా. రాముడి యొక్క నామం అమృతం మనకి. రామనామము మందురా.
ఇప్పుడు ఆఖరి పాదం. రామనామము గొప్పరా. రామనామము గొప్పరా. ఇది మా ముందుది ఇద్దరు కదా. గొప్పరా. నెక్స్ట్ రారు రారు దానికి సాటిరా. రారు దానికి అంతేనా? అంటే సరిగ్గా రాదు దానికి సాటిరా. ఇది అవధానంలో మీరు చేసి ఈ బొమ్మ మీద మనం రాయించితే ఎవరైనా సంతోషించకుండా బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ప్రపంచంలో మంచిని చూచి కూడా మెచ్చుకోలేనటువంటి కళ్ళు కానీ వినలేని చెవులు కానీ ఉంటే వాళ్ళకి అవార్డు ఇవ్వద్దా? ఉండరు కాబట్టి. అందుకని అవధానులు ఎంత సూక్ష్మంగా అంత పేరు సంపాదించే ఈ చిత్రకవిత్వాన్ని అనుసరించవచ్చు కదా, అవసరం లేదా? తప్పకుండా ఛందోభాషణం పెట్టుకోండి. నిజ జీవితంలో నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి పిల్లల్ని పలకరించినప్పుడు పద్యాల్లోనే మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు అలాగే సమాధానం చెప్పుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనకి ప్రభాకర్ శర్మ గారు ఉన్నారు, మనకి దూర్పడి వారు. మనం ఈ విన్నా వినకపోయినా అన్నా అనకపోయినా సంస్కృతంలోనే మాట్లాడతారు. ఎందుకంటారు? వినగా వినగా భ్రమరకీటక న్యాయంలో మనకి ఆ సంస్కృతం వంట పట్టుదనే విశ్వాసంతో పూర్తిగా ఉంది. వాళ్ళ ఇంట్లో 10 మనుషులు సంస్కృతంలో మాట్లాడుకుంటారు, మనం సిగ్గుపడతాం వెళ్ళి చూసి, తెలుసా? అలాగే ఇంట్లో కూడా మనం ఛందస్సులో మాట్లాడుకోగలిగితే చిన్న మాటలే, పెద్ద పెద్ద మాటలు వద్దు. అక్క ఎక్కడ ఉన్నావు, అక్క ఎక్కడ ఉన్నావు, ఆ మాట మామూలు మాట కదా అది. మరి కందలు అనొచ్చు కదా, ప్రయత్నిస్తే రాదా? అంటే అనుకోకుండా పద్యాలు పరుగు పెడుతూ వస్తాయి. ఇది ఇప్పుడు అష్టదళ పద్మబంధ సుదర్శన వృత్త గర్భమత్త కోకిల. ఇది సుదర్శన వృత్తం. ముందు రాసింది మత్త కోకిల. ఆ మత్త కోకిలు ఉండే అక్షరాలు ఈ పద్మం వెనకాతలు ఉన్నాయి. పట్టుకున్నప్పుడు కనిపించవు కదా ముందుకి. ఇది దీని ప్రత్యేకత. ఎంతమంది ఇప్పుడు రాయడానికి ప్రయత్నం చేయగలరు? మీరు ప్రయత్నం చేయగలరా? ప్రయత్నం చేస్తారా? పోనీ ఎంతసేపు ఎక్కువ వద్దు, నాకు ఒక్క పాదం రాయండి పూర్తిగా. మీరు ఒకే ఒక పాదం ముందు రాయండి, ఎవరు మటుకు వాళ్ళే. నువ్వు రాయొచ్చు. ఇలా చూపించరా నీకు? ఇలా పక్కన ఉంటున్నాడు. రాయాలి, నువ్వు రాయాలి. ఇక్కడ అందరూ కూడా శిక్షణ పొందేవారే కాబట్టి తప్పకుండా రాసే ప్రయత్నం చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అవధానులు కూడా ఇక్కడ మనకు ఉన్నారు, వారు కూడా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. వారు దీంట్లో కూడా దాన్ని రాణింపు పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఇది సూచన చేశాను. అక్కడ మన బాలసుబ్రహ్మణ్యం గారు కూడా తయారు చేస్తున్నారు. ఇంత పెద్దవారు శతావధానాలు చేశారు, వారు దీన్ని తయారు చేస్తున్నారు. అంటే కొత్త విషయాన్ని మనం నేర్చుకోవాలనేటువంటి దృక్పథం మనలో ఉంటే నిత్యమో ఎప్పుడు మనం కూడా ఎల్లప్పుడు కూడా మనం విద్యార్థులమే. ఈ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్వేజ్ ఏ స్టూడెంట్ అన్నాడు రాధాకృష్ణ, సర్వేపల్లి రాధాకృష్ణ. అంచేత ప్రయత్నం చేస్తూ ఉంటే సంతోషిస్తాను. మీరు
ఒక్క పాదం రాయండి తల్లి కనీసం. గుర్తుంచుకోండి ఎక్కడెక్కడ రావాలో. రామనామము పల్కర్ర అని నోటితో అనుకుంటే ఆ వేగంతో వచ్చేస్తుంది ఆ ఛందస్సులోనే. రామనామము పల్కర్ర. 8వ అక్షరం, 1వ అక్షరం 8వ అక్షరం. తర్వాత మళ్ళీ 11వ అక్షరం చివరి అక్షరం. రాముడే మన తోడురా. మధ్యలో ఇలా ఇక్కడ భూమి మీద రామనామము పల్కరా, ఇలా రాముడే మన తోడురా అని మనం అన్నట్టుగానే మీరు రాయాలి. ఇది మీరు వ్రాసి ఉంటే పద్మంలో ఒక దళం మీ చేతిలోకి వచ్చింది ఎప్పుడేనో. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అంతమంది ప్రయత్నిస్తున్నారు, ఏ ఒక్కరూ వ్యర్థంగా కూర్చోలేదు. నాకు రాదు నాకెందుకులే అనే ఉద్దేశం లేదు. మీరు పరస్పర సహకారం తీసుకోవచ్చు నాన్న, పరస్పర సహకారం తీసుకోవచ్చు. ఒకరినొకటి అడిగి తెలుసుకోవచ్చు. ఆచార్యాత్ పాదం ఆదత్తే, పాదం శిష్య స్వమేధయ, పాదం బ్రహ్మచారిభ్య, పాదం కాలక్రమేణతు. అవునా? ఎవరైనా పూర్తి చేస్తే నాకు చెప్పొచ్చమ్మా. అయ్యిందా? రండి. ఒక పాదం పూర్తయిందా? మిగిలిన 2 పాదాలు 3 పాదాలు రాసేయండి. ఇంకా రాస్తే ఆనందం నాకు. మనం ఎవరికైనా ఇస్తే పుష్పం ఇస్తాం, రేకు ఇవ్వం. ఒక రేకు పూర్తయింది, మిగిలిన రేకులు పూర్తి చేయండి. 2 రేకులు పూర్తయ్యాయి మీకు ఒక పాదంలో. అయిందా? ఒక పాదం మిగిలిన 2 రేకులు పూర్తయ్యాయి. ఇప్పుడు మిగిలినటువంటి 6 రేకులు పూర్తి చేయండి అమ్మా. ఇక్కడ చాలా ప్రకాశవంతంగా ఉంది. ఓం ప్రకాశిస్తుంది ఎక్కడో కానీ. ఓం, అమ్మో ఓం ప్రకాశ్ వచ్చాడా? ఇక్కడ సంతోషం నాన్న, శుభమస్తు. ఒక చక్కని అవధాని కోకిల కంఠంతో అద్భుతంగా పద్యాన్ని ఆలపిస్తూ అందరినీ అలరింపజేసేటువంటి శక్తి ఉన్నటువంటి ఓం ప్రకాష్ ఇక్కడికి వచ్చారు. ఇలాంటి పద్యాన్నే దత్తాత్రేయ శ్రమకొచ్చి రాయించాను మా ఇంట్లోనూ, అవధానంలో చేయించి. రాసి అక్కడ రాసి ఈ చెరిపేసి రాసి. అది ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పోసారి. వచ్చినండి ఒక్క క్షణం కూడా నీకు అర్థం కాలేదని తృప్తి ఉంటుంది నీకు. ఇక్కడ మనకి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా, మళ్ళీ సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం దాకా ప్రపంచంలో సృష్టింపబడిన ప్రతి జీవికి ఉన్న సమయం ఎలాగైతే సమానమో, అలాగే మానవ జాతికి ఇచ్చినటువంటి మేధస్సు కూడా సమానమే, సందేహం లేదు. కాకపోతే దానిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా కొంతమంది ముందుకు వెళ్తారు, దుర్వినియోగం చేసుకోవడం ద్వారా వెనక్కి ఉండిపోతారు. అంతే తేడా. రాసేవాళ్ళు రాస్తూనే ఉన్నాను, ఎందుకంటే నేను మాటలు మిగిలిన వాళ్ళ కోసం ఖాళీగా ఉండకుండా చెప్తున్నాను అంతే. నా తండ్రి అందంగా ఫోటో తీసుకుందాం అక్కడిని. మనకి అవధాని హర్ష, నేను రాత్రి నుంచి శ్రీహర్ష అయ్యాట. ఎందుకంటే అతనికి కూడా ఒక పరస ఇచ్చారట, అందుకే శ్రీహర్ష అయ్యాట. మా దత్తాత్రేయ గారు
ఓ పరస అంత చేశారట. అందుకే శ్రీహర్ష అయ్యాడు అప్పటి నుంచి చెబుతున్నాడు. అందంగా రాయి, ఫోటో తీస్తాం. అందుకని సాధన చేస్తూ ఉంటే మనిషి అనేవాడు ఋషి అవుతాడు. మన మురళి గారి యొక్క ఆముదాల మురళి గారి యొక్క జీవిత చరిత్ర వింటే బోయవాడు వాల్మీకి ఎలా అయ్యాడో అనే అంశం ప్రత్యక్షం అవుతుంది. మనకి ఇక్కడ కనిపిస్తారు వారిలో కనిపిస్తుంది. అంటే సాధించవచ్చు ప్రయత్నం ఉండి అని చెప్పడంలో వారు మనకి ఎదురుగా ప్రమాణంగా ఉన్నారు. కొంచెం ఇక్కడ కవర్ చేయాలి మొత్తం పుష్పం. అది కొంచెం అది శ్రీమాన్ మెట్రామ శర్మ గారు ఉండడం వల్లే నాకు ఈ రామశబ్దం అద్భుతంగా, మెట్రామ శర్మ గారు ఉన్నటువంటి ప్రభావం, వారి యొక్క కాంతి కిరణాలు పడి ఈ పద్మం వికసించింది ఇక్కడ. దాంట్లో సందేహం లేదు. రామ అనే పదంలోనే వచ్చింది అంతా కళ. ఇక్కడ మా అంటే తల్లి అని అర్థం. మా పదమ్ములు పట్టుమా, అమ్మవారి పాదాలు పట్టుకోవయ్యా, నీకు సాధ్యం కానిది ఏముంటుంది. గురువుల నోటి వచ్చింది మా పదమ్ములు పట్టుమా అని. అంటే గురువుల్లో అమ్మవారు ఉంటారు. అందుకే గురువు బ్రహ్మ గురువు విష్ణు అని చెప్పుకుంటాం మనం. గురువులో ఆ శక్తి ఉండి ఆ శక్తిని మనకు పంచుతున్నారు. అందుకే మా పదమ్ములు పట్టుమా. పరస్పరం సహకరించుకోండి, చూసుకోండి, తప్పులుంటే చెప్పుకోండి, ఒకరికొకరు సాయం చేసుకోండి. ఎవరి తప్పు వాళ్ళకి తెలియదు. మన సహస్రావధాని గారు రామ శర్మ గారి యొక్క తండ్రి గారు అద్భుతమైనటువంటి చిత్రకవి. అద్భుతమైన చిత్రకవి. వ్యర్థి కావ్యం రాశారు సంస్కృతంలో. రామ అదే ఏకవీర కుమారీయము అనేటువంటి ఒక వ్యర్థి కావ్యము. రాఘవ పాండవీములాగా ఏకవీర కుమారీయము అనేటువంటి కావ్యాన్ని రాసినటువంటి మహానుభావులు వీరి యొక్క తండ్రి గారు. విత్తనం ఒకటేస్తే మొక్క ఇంకోటి వస్తుందా? సాక్షాత్తు మళ్ళీ అలాంటి వ్యక్తే మనకి తెలుగు ప్రపంచ మహాసభల్లో శతావధానం చేసి జగజ్జేగీయమానంగా తెలంగాణ కీర్తిని పెంచారు మహానుభావులు గారు.
ఎంత ఏమండి, అసలు ప్రభుత్వాలు ఎక్కడైనా తెలుగు భాషకి ఎక్కడైనా విలువ ఇచ్చాయా? ఇక్కడి నుంచే ప్రారంభమైంది, అది పెట్టి తీరాలి. సరిపోయిందా? మా పదమ్మును పట్టుమా మాధ్వికంబును గ్రోలుమా మా పదంబును గోరుమా మా ముఖంబును చూడుమా మా పరాత్పర మార్గమా మా చిదాత్మ స్వరూపమా మా పురంబులు చేరుమా మాకు చింతలు తీర్చుమా. వా, ఏమండి, ఒక పాఠం చెప్పిన గురువుకి ఇప్పుడు ఇంతకంటే ఆనందం ఏమొస్తుంది చెప్పండి? ఎంత ధనం పట్టుకొచ్చి ఇచ్చినా నాకు అక్కర్లేదు, ఈ ఒక్కటి చాలు నాకు. అలాగే ఎంతమంది ఎలా రాస్తే ఇంకా నా ఆనందానికి అంతే లేదు, అతనికంటే నేను వలమైపోతాను గ్యారంటీగాను. ఒక్క పద్యం రాసి అతను పొంగిపోయి ఎలా అయ్యాడు, నేను ఇంకెంత పొంగిపోతానో. చాలా సంతోషం అన్న, అభినందనలు. ఒక అవధానిగా నువ్వు ఈ ప్రక్రియను మాత్రం వదలకుండా చేస్తావని ఆశిస్తున్నాను. సంతోషం అండి. ఇక అమ్మయ్య మనకిప్పుడు ఇగో ఆముదాల మురళి గారు కూడా ఇప్పుడు రండి. అది ఇది నా ఆనందం. రండి రండి, ఫోటో తీసుకో, అది ఫోటో తీ సార్, నువ్వు ఫోటో తీసుకో, ఫోటో తీసుకోవాలి నువ్వు. అలా కాదు కాదు, తీయండి, అది ఫోటో కావాలి మనకి, అది ఫోటో తీ నువ్వు. అయ్యా ఒక్కసారి ఫోటో తీసుకో. అమ్మ బాబోయ్, అమ్మమ్మ జగన్మాత, ఈ ఫోటో తీయండి. ఇది నువ్వు బాగా రాస్తే బాగుండు మీదని అన్న కొలికలు అంత బాగోలేదు నాది. బాగా తెలుపు. అయ్యా ఇది ఎవరైనా కావలిస్తే ప్రమాణంగా కావలిస్తే ఫోటో తీసుకోవచ్చు మీరు. అబ్బాయిలు కావలిస్తే ఫోటో తీసుకోండి, మీకు ప్రమాణంగా ఉండడం కోసం. లైవ్లో ఉన్న వాళ్ళు చూసుకోవాలి కదా. వెరీ గుడ్, స్క్రీన్ షాట్ తీసుకోండి అయితేను. ఇప్పుడు మనకి మురళి గారు వారి పద్యాన్ని లేట్ అవుతుంది, ఇంకోటి చెప్పుకుందాం. దేవదేవుని కొల్వదే మది దేహ భావము వీడదే, దేవ మార్గము బట్టదే ప్రతి దేహి మోహము ద్రోయదే, దేవతత్వము నందదే రసదేశమందున యాడదే, దేవభావము దేహి దేయని దేహి నేర్చిన చాలదే, దేవదేవుని గొల్వదే దేహభావము వీడదే, దేవమార్గము బట్టదే దేహి మోహము ద్రోయదే, దేవతత్వము నందదే దేశమందున ఆడదే, దేవభావము దేహిదే దేహి నేర్చిన చాలదే. ఆహా, ఇందులో ఎంత పరమార్థాన్ని నిబిడీకృతం చేశారు దీంట్లోనూ. చాలా అయ్యా, చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఇక్కడ ఆదర్శమూర్తిగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పడం కాదు, చేసి చూపించాలి అని చెప్పి చక్కగా అతను కూడా నింపి చూపించారు. ఇప్పుడు అమ్మ రండి, మీరు బొమ్మ వేసినా సంతోషిస్తాను, చదివినా సంతోషిస్తాను, మీ ఇష్టం. స్త్రీలో ఉండేటువంటి శక్తిని మనం గ్రహించలేము. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. చెప్పి ఈ అక్షరాలు చెప్పి వస్తారు, సరే మొత్తం వేసుకుంటారు మీ ఇష్టం. లోపల అక్షరాలు చెప్పుకోవాలి, కేవలం అక్షరాలు చెప్పు. ఇంకా ఎంతమంది? 1 2 1 2 3 4 5 రాశారు ఇప్పటికి. 6. వెరీ గుడ్. ఇప్పుడు అచ్చతెలుగు శతావధాని డాక్టర్ సుబ్బలక్ష్మి గారు ఈ చిత్రకత్వంలో అష్టదళ పద్మబంధ సుదర్శన వృత్తగర్భ మత్తగోకల
బొమ్మను వేస్తున్నారు చూడండి. ఆహా, కోతి పిల్లను పట్టుకో. దీనిలో వేదాంతం తెలుసా మీకు? మన మనస్సు అనేటువంటి కోతి పిల్లని పట్టుకోమని ఆమె యొక్క చక్కని ఉపదేశాన్ని, కవిత్వం అన్నది ఆనందమే కాదు ఉపదేశం కూడా ఉండాలని తెలుసు కదా. అందుకని కోతి పిల్లను పట్టుకో, కోతి తల్లిని కాచుకో. పిల్లలు పట్టుకుంటే తల్లి ఏం చేస్తుంది? వచ్చి మీద పడుతుంది. కాబట్టి రహదాన్ని జాగ్రత్త కాపాడు. చూడు, హృదయంలో ఉండే కోతి చేష్టలతో ఉండే స్వభావం ఏదో ఉందో అది కోతి మనసు. తల్లి అంటే దాన్ని వెనక్కి పీకి అలా వద్దు పడుకుందాం ఇవాళ, అది తల్లి. ఆ విద్య కరెక్ట్. ఇంకా పూర్తి రాస్తారా? నేను పూర్వాశ్రమంలో కాళిదాసునండి, ఆయన విద్యాధారి గారి గురువు. కోతి అది రైట్. సరే అమ్మా, మీరు చదివేయండి అమ్మా. నాగపట్నం గారు వస్తున్నారట, మీరు నాగపట్నం గారు వస్తున్నారు, చదివేద్దాం మనం, అంతేనా? అలా వదిలేండి. ఇంకా రాయిద్దండి. మనం వచ్చినందుకు ఒకటి నేర్చుకున్నాం కదా, అందరూ రాస్తారు కదా, పూర్తి చేస్తారు కదా. ఏది కూడా ఇక్కడ సగంలో వదిలేసి జీవితం అమలు చాలా మన దానికి రాయొద్దు. ఇంకా వెళ్ళి మొత్తం కవర్ వచ్చింది మనకి. అతను వస్తున్నట్టు వస్తే బాగోద్దు. మీరు చదివేయండి ఇంట్లో. కోతి పిల్లను పట్టుకో, ఇక మత కోకిల్లోంచి తీసేసాను. కోతి తల్లిని కాచుకో, కోతి దెబ్బను కాచుకో. అది కోతి అంత చూడద్దు. కోతి బొమ్మను చేరుకో, కోతి బొమ్మను చేరుకో. కోతికెవరు తోడురా, అది కోటి విద్యలు, అది కోటి విద్యలు నేర్చుకో. కోతి పుండది రక్కసవు, ఇక కోతి గంతులు నేర్చుకో. సంతోషం అమ్మా, ధన్యవాదాలు, శుభమస్తు. కాబట్టి ఎంతవరకు ఒక చాలా చిన్న విషయం మాత్రమే మీకు చెప్పే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. చెప్పచ్చు కదా? రామ్మా, నువ్వు రామ్మా. మీ పేరేంటి? ఉమాదేవి. ఉమాదేవి గారు డిగ్రీ కాలేజీలో లెక్చరర్. ఆవిడ ఆదర్శవంతమైన ఉపాధ్యాయుని. కాబట్టి ఇప్పుడు వారి పద్యం చూద్దాం. సభకు నమస్కారం. శ్రీ గణేశ్వర వేడెదెన్మిము శీఘ్రమే కృపజూపుమా, రాగరంజిత భావములు అనురాగ రీతిగా కూర్చుమా, వేగమేగని వేడగా విను వేల్పు నీవని నమ్మితిన్, సాగిలమ్ముగ చేదు మీకిక సావధాన నమస్సులన్. ఇక్కడ మీరు గుర్తించవలసింది ఒకటి ఉందమ్మా, వినండమ్మా. మీరు గుర్తించవలసింది, ఎప్పుడైనా పాట మొత్తం అందరికీ ఆకలింపు వచ్చేది కొంచెం కొంచెం. 1వ అక్షరం ఏది రావాలన్నానో 8వ అక్షరం అదే రావాలన్నాను. అలాగే 11వ అక్షరం ఏది వచ్చిందో చివరి అక్షరం కూడా అదే రావాలి. అంటే 1వ అక్షరం, 8వ అక్షరం, 11వ అక్షరం, చివరి అక్షరం. మత్త గోకుల్లో ఒకటే అక్షరం వస్తే 4 పదాల్లోనూ అప్పుడు ఈ పద్మబంధం అవుతుంది. వాటికి గౌండ్ అవుట్ చేసుకోండి. అమ్మా, మత్త గోకుల్లో 1వ అక్షరము, తర్వాత 8వ అక్షరము, తర్వాత 11వ అక్షరము రాసుకోండి, చెప్పాను. తర్వాత చివరి అక్షరము ఒకే అక్షరం ఉండాలి. ఒకే అక్షరం ఉంటే అప్పుడు మీకు పద్మబంధం అవుతుంది.
కదమ్మా? సంతోషం తల్లి, శుభమస్తు. ఇంకా ఎవరమ్మా? ఒకసారి అనౌన్స్ చేద్దాం, రాసిన వాళ్ళు పేర్లు, కనీసం పేర్లు అనౌన్స్ చేద్దాం. ఎవరైనా? అయ్యా నాకు ఇండికేషన్ ఇవ్వండి. తమ్ముడు నాకు ఇండికేషన్ ఇస్తే సరిపోతుంది. ఉపయోగపడుతుందంటారా? ఇప్పుడు మనం రామశర్మ గారి యొక్క ఆశీస్సులు అందుకుందాం ఒకసారి. తర్వాత కానీ మీ అభిప్రాయం చెప్పండి దీని మీద. ఒకసారి రండి. మనకి పెద్దవారి ఆశీస్సులు అనే ఇప్పుడు హనుమంతుడు నిజంగా శక్తి తక్కువ ఏమాడే, కానీ పెద్దవారి యొక్క ఆశీస్సులు అతనికి పని చేయించాయి. రండి సర్లే. సభా సరస్వతికి నమస్కారం. చింతా రామకృష్ణరావు గారి క్లాస్ అంటే అది నిశ్చింతగా ఉంటుంది. వారు చాలా చాలా సాధన చేశారు. కవిత్వంలో ఒక పై స్థాయికి వెళ్ళారు. కవిత్వానికి ఒక ఐకాన్ లాంటి వారు. పద్య కవిత్వానికి చిత్రకవిత్వం, బంధ కవిత్వం అనేటువంటివి, వాటిని అల్లడం అంటే శబ్దాధికారం ఉండాలి బాగా. అటువంటి గొప్ప శబ్దాధికారం కలిగినటువంటి వారు, శబ్దశక్తి కలిగినటువంటి వారు చింతా రామకృష్ణరావు గారు. వారి క్లాసుని నేను సానందంగా ఆస్వాదించానని చెబుతూ వారికి ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ఇప్పుడు సాధన చేసిన మీ అందరికీ కూడా ఆ సరస్వతీ కటాక్షం పూర్తిగా ఉండాలని, మీరు చేసే ప్రయత్నం భగవత్పరంగా చేస్తూ ఉండండి. భగవంతుని భారం వేసి నువ్వు రాయిస్తున్నావు అమ్మా అని ఆ జగన్మాతని పట్టుకోండి, ఆవిడ రాయిస్తుంది. అంతేకాని ఇదేదో నేనే రాశానని అనుకుంటే అంతకంటే అవివేకం వేరే ఉండదు. ఒక్క అక్షరం దొల్లదు ఒక్కొక్కసారి చచ్చి గింజుకునే అవధానంలో. ఏం చేద్దంటే మనకు గౌరవం పెరిగిన కొద్దీ గర్వం కూడా పెరుగుతుంది. గర్వంలో అమ్మాయి మర్చిపోతాం. అప్పుడు నేను రాని సంగతి తెలుస్తాను రా అంటున్నావిడ. అందుకని ఈ అవకాశం ఇచ్చినటువంటి అవధాన విద్యా వికాస పరిషత్ నిర్వాహకులైనటువంటి శ్రీమాన్ దత్తాత్రేయ తమ్మునికి, నాకు తమ్ముడే మీరెవరేమనుకున్నాను, ఎందుకంటే నాకు చక్కని ప్రేరణ. ఇంతమందికి ఇలా చేస్తూ ఉంటే అంతకంటే ఆనందం నాకేముంటుంది. అందుకని నాకు ఒక్క పూటే ఉన్నా, నేను ప్రతి పూట వచ్చి కూర్చున్నాను ఇక్కడ, విందామని, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని. అలాగే ఆముదాల మురళి గారు స్టేజీ ఉదయం 9 గంటలకు ఎక్కుతారండి. మహానుభావుడు మధ్యాహ్నం ఒకసారి 2 గంటలకు వచ్చేలా పడుకుందామంటే ఈ లోపున మళ్ళీ ఫోను పిలుస్తారండి కింద నుంచి అని. నరసయ్య గారు మాట్లాడుతున్నారు, రమ్మన్నారే, ఇది చేయించండి రా బాబు. అలా అంత అలసిపోతున్నారు. అయినప్పటికీ కూడా ఇంత పెసరు కూడా చిరునవ్వు తగ్గదు. అలా ఉండాలి, ఇలా పొగడాలి, అప్పుడు ఉత్సాహం ఉంటుంది. సాధనా సాధ్యతే సర్వం అంటే ఇక్కడ రాశారు. అంటే ఇతనే ప్రమాణం మనకి. మీరందరూ కూడా ప్రేరణ పొంది మంచి పద్యాల్ని అద్భుతంగా రాస్తూ చిత్రకవిత్వంలో మాట్లాడాలని కోరుకుంటున్నాను నేను. జై శ్రీరామ్. ధన్యవాదాలు సార్. జై హింద్. మీ ఆకాంక్ష ఫలించాలని, మా కృషి కూడా ప్రతిఫలించాలని ఆకాంక్షిస్తూ ఇంత చక్కనైనటువంటి ఒక గర్భకవిత్వాన్ని, దీన్ని గర్భకవిత్వం అంటారు. చతుర్విధమైనటువంటి కవిత్వాల్లో ఇది కూడా ఒకటి. ఆసు, విస్తర, మధుర, చిత్ర కవిత్వాలని ఉంటాయి కదా. ఆ చిత్ర కవిత్వంలో గర్భకవిత్వం అని ఒకటి ఉంటుంది. ఆ గర్భకవిత్వంలో ఒకటి మనం నేర్చుకున్నాం. మత్త కోకిల గర్భంలో సుదర్శన వృత్తం పుట్టడం, అది మనం నేర్చుకున్నాం. ఇట్లాంటి అది కూడా పద్మంలో సుదర్శనం పుట్టింది అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ సుదర్శనం సాక్షాత్తు మహాలక్ష్మి అని. ఇటువంటి ప్రసవాల్ని, ప్రసవం అంటే పుష్పం అని అర్థం, ఇటువంటి ప్రసవాల్ని ఇంకా ఎన్నో మనకు నేర్పించాలని కోరుకుంటూ, తర్వాత మీరు వారి ఫోన్ నంబర్ తీసుకొని వారితో ఆ అనుబంధాన్ని, ఆ బంధానుబంధాన్ని కొనసాగిస్తూ ఇంకా వృద్ధులకి రావాలని ఆకాంక్షిస్తూ ఇంత చక్కని తరగతిని చెప్పినందుకు
వారికి అవధాన విద్యా వికాస పరిషత్ పక్షాన చిరు సత్కారం చేయడానికి రావాల్సిందిగా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మర్మామూల దత్తాత్రేయ శర్మ గారిని, శతావధాని పంచానన డాక్టర్ గౌరీ భట్ల మెట్రామ్ శర్మ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వాసుదేవరావు గారు, కోశాధికారి గారు, వారు కూడా రావాలి. మన ముత్యంపేట గౌరీశంకర్ శర్మ గారు కూడా, వారు సంస్కృత అవధాని, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వారందరి ఈ పెద్దలు అందరి సమక్షంలో ఇప్పుడు చింతా రామకృష్ణ గారికి, నిశ్చింతా రామకృష్ణారావు గారికి సన్మానం. వారు భౌతిక జీవితంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నప్పటికీ స్థితప్రజ్ఞతతో కవిత్వ రచనను కొనసాగిస్తూ ఉన్నటువంటి ఆధునిక కాలపు మహర్షి. నిజానికి వారి వంటి భౌతికమైనటువంటి ఒడిదుడుకులు ఉండేటువంటి వారు కవిత్వానికి త్వరగా దూరం అయిపోతారు. వారు ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకుల్ని గుండెల్లో భరిస్తూ కూడా ముఖం మీద చిరునవ్వు చెదరకుండా స్థితప్రజ్ఞతతో కవిత్వ సాధన చేస్తూ ఉన్నవారు. ఈరోజు కూడా ప్రతిరోజు వాట్సాప్లో వారి చిత్ర కవిత్వం, బంధ కవిత్వం రాకుండా ఉండదు. వారు ఏ కార్యక్రమానికి వచ్చినా చందో భాషణం చేయకుండా ఉండరు. అంతటి సాధన వారు చేస్తూ ఉన్నారు. ఇది మనకు స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పేటప్పుడు భగవద్గీతలో చెప్తారు. ఆ లక్షణాలని మనం అన్వయింపజేసుకున్నామంటే మనకు చింతా రామకృష్ణారావు గారు నిదర్శనంగా కనిపిస్తారు. వారికి అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఒక మాట ముక్తాయింపిస్తాను. మనం పొద్దున 4 గంటలకు లేస్తే 4 గంటలకు వారి పద్యం ప్రత్యక్షం అవుతుంది. 3 గంటలకు లేస్తే 3 గంటలకే ప్రత్యక్షం అవుతుంది. అంటే ఆయన కోడి గుయ్యక ముందే లేచి ఏ దేవుణ్ణో మేల్కొల్పి ఆ దేవతా స్తోత్రాన్ని మన ఇంట్లోకి, మన చేతుల్లోకి తీసుకొస్తారు. చింత ఒక్క రోజులో ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చొని శతకమే కాదు ప్రబంధం రాయగలరు. అటువంటి అలాంటి ప్రతిభావంతులు. ఇందాక నిశ్చింత రామకృష్ణారావు గారు అన్నారు, ఆయనకి నిశ్చింత కాదు, చింతనే. ఏ చింత? నిరంతరం భగవద్ చింత, అలాగే చింతన, అలాగే నిరంతరం పద్య చింతన, నిరంతరం ఆత్మీయులతో కలిసి ఉండాలనే చింతన. ఇలాంటి చింతనలన్నీ కలిసినటువంటి చింతా రామకృష్ణారావు గారే. నిజంగా స్థితప్రజ్ఞులంటే మీరేనండి. అందరికీ టీ బ్రేక్, వెళ్ళి టీ తాగేసి వెంటనే వచ్చేయండి.